ఇక్కడ కరీంనగర్లో మరికొంతమంది ఉన్నారు. ఒకసారి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ప్రధానంగా కరీంనగర్లో 3 పార్టీలు బరిలోకి దిగబోతున్నాయి. అటు బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ నుండి బండి సంజయ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుండి రాజేంద్ర గారు ఈసారి బరిలో ఉండబోతున్నారు. అయితే ప్రధానంగా కరీంనగర్ సంబంధించి ఈసారి పోటీలో ఎవరు గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? నా పేరు కరివేద మహిపాల్ రెడ్డి. మాది దేవకపల్లి, బెజ్జంగ మండలం, సిద్దిపేట జిల్లా. నేను కరీంనగర్ వచ్చేసాను. ఏంటంటే మా పార్లమెంటు కూడా కరీంనగరే. ఈ ముగ్గురిట్లో గత బండి సంజయ్ గారు 2 నెలల నుండి ప్రజాహిత యాత్ర ఏదైతే ఫిబ్రవరి 10వ తారీఖు నాడు మేడిపల్లిలో స్టార్ట్ చేసిండు, అప్పటి నుండి మొత్తం 7 కాన్స్టిట్యున్సీల్లో ప్రజలు వారి అవసరాలేంటి, ఇంతకుముందు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ బండి సంజయ్ గారి ప్రభుత్వం కానీ వాళ్ళు చేపట్టిన పనులు వారికి ఎంతవరకు లబ్ధి చేకూరినాయి, ఆ గ్రామాలల్లో అభివృద్ధి ఎట్లా జరిగింది, సీసీ రోడ్ల విషయం కావచ్చు, మన ప్రకృతి వనాలు కావచ్చు, పోతే గ్రామ పంచాయతీలు కావచ్చు, ఈజీఎస్ వర్క్ కావచ్చు, మన ఉపాధి హామీ వర్క్ కావచ్చు, ప్రతి విషయాలపైన వారు ఒక 40 రోజులు మొత్తం పార్లమెంట్ మొత్తం తిరిగి సమస్యలపైన తెలుసుకొని వారి సమస్యలను ఎవరికైతే ఇంకా సమస్యలు రైతులకు కావచ్చు, ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి, పెద్దలకు, అందరికీ వాటిని లబ్ధి చేకూరే విధంగా తిరిగారు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 3 పార్టీలు నిలబడ్డాయి, ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే సంజయ్ గారిని గత 25 రోజులు, నెల రోజుల క్రితం ప్రకటించి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ టికెట్ ప్రకటించింది, ఆనాడే వారు గెలిచారు. ఇవాళ ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కరిని, పెద్దలను కావచ్చు, లేకపోతే మహిళలను కావచ్చు, రైతులను కావచ్చు, కూలీలను కావచ్చు, ఉపాధి హామీ కూలీల కాడికి పోయి వాళ్ళు అడిగినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఇలా నరేంద్ర మోడీ గారు ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి 2 గుంటలు ఉన్నా కూడా పాస్బుక్ ఉంటే ఒక మనిషికి 3 సార్లు సంవత్సరానికి 6,000 రూపాయలు వేస్తున్నారు. అలాగే మన బియ్యం, రేషన్ బియ్యం ఉన్నాయి. గత ఏదైతే కరోనా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి ఉచితంగా ఇచ్చారు. ఇంకా 5 సంవత్సరాలు 5 కిలోల చొప్పున ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం ఇస్తున్నారు. ఇలా ఉపాధి హామీ అంతకుముందు గతంలో 250, 260 రూపాయలు ఉండే. ఇప్పుడు మొన్ననే రీసెంట్లీ ఒక నెల 2 నెలల క్రితం 30-40 రూపాయలు పెంచి ఇలా 300 రూపాయలు చేసిండు ఉపాధి హామీ కూలీలకు. ఏంటంటే మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. రైతులు పండిస్తేనే మనం బతికే రోజులు. 90% మంది భారతదేశంలో రైతులే ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందులో 70% మందికి నరేంద్ర మోడీ గారి ఈ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వారికి గుంటున్నా, 5 గుంటలున్నా, 10 గుంటలున్నా, 20 గుంటలున్నా, ఒక 3 ఎకరాల వరకు ఎంతున్నా కానీ వారి ప్రభుత్వం ఇలా రైతులకు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అంటే భారతదేశం మొత్తంలో, మన తెలంగాణ కాకుండా భారతదేశం మొత్తంలో వేస్తున్నారు. అది ఇలా బండి సంజయ్ గారు 2.5 లక్షల నుంచి 3 లక్షల మేరతోటి వారు గెలుస్తారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేపట్టిన పనులు కూడా బండి సంజయ్ గారే, బండి సంజయ్ గారు చేపట్టిన పనులు కూడా నరేంద్ర మోడీ గారి. అంటే ఒక మాట చెప్పండి, అంటే ఇంతకుముందు కూడా బండి సంజయ్ గారే ఇక్కడ నుండి ఎంపీగా గెలుపొందారు. అయితే అప్పుడు కూడా ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేర్చారని మీరు అనుకుంటున్నారా బండి సంజయ్ గారు? 100% నెరవేర్చారు. ఎందుకంటే అప్పుడు కరోనా టైంలో ఒక 2 సంవత్సరాలు కొంచెం బడ్జెట్ రాక అప్పుడు కొంచెం ఆగింది. ఆ తర్వాత వారు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేర్చారు. రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. మోడీ కొరకు కానీ, సంజయ్ అన్న కొరకు కానీ తప్పకుండా ఎవరిని అడిగినా, ఇలా ముసలమ్మని అడిగినా, ముసలాయని అడిగినా కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏదైతే తెలంగాణ పార్టీకి ఏ రకంగా అయితే క్లీన్ షిప్ వచ్చిందో ఆ రకంగా ఇలా బీజేపీకి క్లీన్ షిప్ వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.